హాయ్, నేను మీ బాలు కాయితే సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. బలగం టీవీ మార్నింగ్ న్యూస్కు స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ గుండె చప్పుడు మన బలగం టీవీ. ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఏమున్నాయంటే మిత్రులారా, ముందుగా మన బలగం టీవీ డిజిటల్ పేపర్లో వచ్చేసి పాఠశాలల్లో సోలార్ కిచెన్లు, భోజనం తయారు చేసే మహిళలు గ్యాస్ కట్టెల పొయ్యిల వల్ల ఎదుర్కొంటున్న కష్టాల నుంచి విముక్తి కల్పించాలి, విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి, జిల్లాలోని ఐఏఎస్ అధికారులు వారానికి రెండు పాఠశాలలు సందర్శించాలి, పాఠశాలలో అవసరమైన మేర నూతన గదులను నిర్మించాలి, 10వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఇంటర్మీడియట్ చేరేలా చూడాలి. విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పినట్టు మిత్రులారా, నేను సీఎం గారు రివ్యూ తీసుకున్న దాంట్లో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకంలో సోలార్ కిచెన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సీఎం సూచించారు. విద్యాశాఖపై ఐసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో 48,000 మంది చేరారని అధికారులు సీఎంకు వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించిన గ్యాస్ కట్టెల పొయ్యిల బాధల నుంచి మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు విముక్తి కల్పించాలని, సోలార్ కిచెన్లు ఏర్పాటు చేయాలని తక్షణమే దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 10వ తరగతి ఉత్తీర్ణులు అవుతున్న ఇది చాలా సమీక్షా సమావేశంలో మంచి పరిణామం ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు చాలా ముఖ్యమైనది. చాలామంది కట్టెల పొయ్యి వర్షాలు పడ్డాయి, ఇప్పుడు వాస్తవానికి చాలా మెరుగుపడ్డాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చాలా ఏమంటారు దాన్ని వంటగదులు అవి నిర్మాణాలు, మౌలిక వస్తువులు కూడా పెరిగినాయి. ఇంకా పెరగాలి. విద్యా వైద్యం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే ఈ ఉచిత పథకాలు, ఈ పనికిరాని పథకాలు కొన్ని తీసేసినా పర్వాలేదు, కానీ ముఖ్యమంత్రి గారు ఇటువంటి విద్యా వైద్యం మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది మంచిది. భవిష్యత్ తరాలకు ఒక పునాది లాంటిది, ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఈ మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు కూడా ప్రతి నెల బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మాత్రం ఇంకా నాణ్యమైన భోజనం పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి గుడ్డు తప్పిస్తారు. ఇంకోటి అంటే వాళ్ళకు బిల్లులు రాక వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని తప్పించే ప్రయత్నాలు ఉన్నాయి. కొందరు హెచ్ఎంలే పాపం టెంపరవరీ వాళ్ళకు కిరాణా వంట సామాగ్రి కూడా ఉద్ధరిప్పించి చేయిస్తున్న పరిస్థితి. కాబట్టి మంత్లీ బిల్లులు వస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు. 30 రోజుల్లో వార్డు విభజన పూర్తి చేయాలని సూచన. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. పంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో 30 రోజుల్లో వార్డు విభజన పూర్తి చేసి త్వరితగతిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని న్యాయస్థానం సూచించింది. గత ఏడాది జనవరిలో సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటికీ ప్రభుత్వ ఎన్నికలు నిర్వహించకపోవడంలో కోర్టులో 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సర్పంచులు లేకపోవడంలో గ్రామాల అభివృద్ధి నిలిచిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిటిషన్లపై విచారణ చేసిన న్యాయస్థానం సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని తుది తీర్పునిచ్చింది. ఇకపై బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అయితే రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు నిబంధన ఉండడంతో కొత్తగా మల్లగుల్లలు మొదలయ్యాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల అనుమతి రాకపోతే పార్టీల ఆధారంగా రిజర్వేషన్లు చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం కోర్టులో రిజర్వేషన్ల వార్డు డివిజన్ ప్రక్రియ 25 రోజుల గడువు కావాలని విన్నవించగా ఎన్నికల కమిషన్ 60 రోజుల సమయం కోరింది. ఈ వాదనను పరిశీలించిన న్యాయస్థానం చివరకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి ఈ వార్తా మిత్రులారా, వాస్తవానికి గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాలు లేక, సర్పంచ్ లేక అభివృద్ధి వాస్తవానికి కుంటుపడుతుంది. స్పెషల్ ఆఫీసర్లతో గ్రామ పంచాయతీల అభివృద్ధి మొత్తం ఎక్కడి పారిశుద్ధ్యం అక్కడే, మున్సిపాలిటీలలో కానీ గ్రామ పంచాయతీలు కానీ ఎక్కడిది అక్కడ. నిన్న సాక్షిలో కూడా వార్త చూసినాం. ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది, కానీ ఈ రిజర్వేషన్ల శాతం ప్రభుత్వానికి ఇది ఒక ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు 42% రిజర్వేషన్లు ఇస్తే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 50% దాటరాదని ఒక నిబంధనలో ఉంది. ఒకవేళ బీసీల రిజర్వేషన్ శాతం తగ్గిస్తే బీసీల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏమొచ్చిందంటే చట్టపరంగా బనకచెర్లను అడ్డుకుంటాం, 30న ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మేడిగడ్డ అన్నారం సిందిల్లా బ్యారేజ్ల పునరుద్ధరణకు
ఎన్డీఎస్ఏ కన్సల్టెంట్గా వ్యవహరిస్తుంది. నీటిపారుదల శాఖలో పదోన్నతులు, బదిలీల గ్రీన్ సిగ్నల్. మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ ఏం చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్లను చట్టపరంగా అడ్డుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను భంగం వాటిల్లకుండా చూడడమే ముందున్న కర్తవ్యమని ఆయనకు తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతింటాయో, నష్టం వాటిల్లుతుందో అనే అంశం బలమైన వాదన వినిపించి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మిత్రులారా, మంచి నిర్ణయం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇది అంటే తెలంగాణ ఇప్పుడు మనం ఎడారిగా మారే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టు ప్రభుత్వం చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు పోయి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సాక్షిలో ఏం వార్త వచ్చిందంటే మిత్రులారు, ఇవాళ మెయిన్ పేజీలో మొగులు దిగులు కరుణించని వరుణుడు జోరందుకొని సాగు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు, 8 జిల్లాల్లో తీవ్రం. గత ఏడాది ఇప్పటికి 38 లక్షల ఎకరాల పంటలు, ఈ ఏడాది 29 లక్షలకి పరిమితం. ముందస్తు వర్షాలతో వేసిన విత్తనాలు మొలకెత్తిన వైనం. కొన్ని చోట్ల మొలకలు వచ్చినా ఎండిపోతున్న తీరు, పత్తి మక్క రైతుల పరిస్థితి దారుణం అని చెప్పేసి రైతుల సమస్య మీద ఈరోజు సాక్షి ఒక వార్తా కథనం ప్రచురించింది. వాస్తవానికి వర్షాలు ఇప్పటికీ వచ్చేది ఉండే కానీ అది ప్రకృతిని మనం ఏమన్నా ఇది సెప్టెంబర్ 30 ఎలక్షన్లు సేమ్ ఇప్పుడు మనం చెప్పిందే అంతా మీ ఇష్టమేనా? ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎందుకు అవుతున్నారు? పాత ఫీజులతో ఇవ్వాలన్నా లెక్క చేయరేందుకు? ఉన్నత విద్యా మండలితో పంచాయతీ ఏంటి? మీరు కూర్చొని మాట్లాడుకోండి. విద్యాశాఖ సాంకేతిక విద్యా అధికారులపై సీఎం మండిపాటు. వ్యక్తిగత ప్రతిష్ట మానుకొని కలిసి పనిచేయాలని సూచన. విద్యాశాఖ పనితీరు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు అధికారులే అడ్డుపడుతున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అధికారుల సమన్వయం లోపంతో ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందని ఆయన అన్నట్టు సమాచారం. అసలు ఇంజనీరింగ్ కౌన్సిల్ ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని అధికారులను నిలదీసినట్టు తెలిసింది. విద్యాశాఖ ఉన్నత అధికారులతో సీఎం బుధవారం సమీక్షించారు. ముఖ్యంగా సాంకేతిక విద్యా మండలి, విద్యాశాఖ ముఖ్య అధికారుల పనితీరుపైన సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికారుల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్పై సీఎం సీరియస్ అవ్వడంతో అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ చేపట్టాలని గతంలో ముఖ్యమంత్రి అధికారులను సూచించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఉన్నత విద్యా మండలి త్వరలో కౌన్సిలింగ్ చేపడతామని సాంకేతిక విద్యా అధికారులు అడ్డుపడుతూ వివాదానికి కారణమైందని ఎన్నో పేజీలు ఉంది. ఇంకోటి సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఉన్నత విద్యా మండలిపై నిందలెందుకు? ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో ఇప్పటి వరకు అనేక ఉమ్మడి ప్రవేశ పరీక్షలను దిగ్విజయంగా నిర్వహించారని, ఎక్కడ ఎలాంటి సమస్యలు రాలేదని సీఎం సమావేశంలో కొనియాడారు. కేవలం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ విషయంలో సమస్య ఎందుకు వస్తుందని అధికారులు నిలదీశారు. ఈ సందర్భంగా మండలి అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ విద్యాశాఖ అధికారులు అనడంపై సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. వాస్తవానికి మిత్రులారా, సీఎం బాపడంలో కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఐఏఎస్లు చాలామంది, కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీల స్థాయిలో, ఐఏఎస్ స్థాయిలో ఎవరి మాట వినే పరిస్థితి అంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారని ఒక అపోహ, ఆరోపణలు వస్తున్నాయి. మంత్రుల పేజీలలో కూడా ఐఏఎస్లు ఏ పని ఏదన్నా ఫైళ్ళు మొత్తం పేరుకుపోతున్నాయి, ఒక పని కూడా చేయడం లేదని చాలామంది కంప్లైంట్లు వస్తున్నాయి. అంటే ఇది ఇప్పటికీ కూడా ఇంకా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ప్రభుత్వం ఇంకా ముందుకు పర్ఫెక్ట్గా లేదని చెప్పి అనిపిస్తుంది. 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు, 30 రోజుల్లో రిజర్వేషన్ ఖరారు చేయాలని చెప్పి హైకోర్టు ఇచ్చినట్టు ఒకటి ఇచ్చారు. RRR దక్షిణ భాగానికి అలైన్మెంట్కు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. ఇక పూర్తి స్థాయిలో DPRపై దృష్టి. దీనిది RRR రింగ్ రోడ్ది ఉన్నట్టుంది. యాసంగి మిగులు ధాన్యం ఏం చేయాలి? భలే మంచి మాస్టర్ బడి తీరుకు మార్చారు. పర్యాటక ప్రాంతంగా కర్రెగుట్టలు, రహదారులు, హోటళ్ల నిర్మాణానికి కేంద్రం ప్రణాళిక. సాయుధ బలగాలు అతిపెద్ద శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సూచన. మొత్తం నక్సలైట్ల ఏరివేత తర్వాత ఇదట పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారట. సరే, ఇది ఏం జరుగుతుందో చూడాలి. తర్వాత నమస్తే తెలంగాణలో ఏమొచ్చింది? 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. సివిల్ సప్లైలు 1000 కోట్ల కుంభకోణం. ఓకే. టెండర్ ధాన్యం మాటన భారీ స్కామ్. ఇప్పటికే 437 కోట్ల మేత, మరో 580 కోట్ల కొట్టేసేందుకు రంగం సిద్ధం. చక్రం తిప్పుతున్న ఉత్తమ నేత, వ్యూహకర్త. టెండర్ ధాన్యం ఎత్తడంలో విఫలమైన బిడ్డర్లు ఇప్పుడు ధాన్యం లేదంటూ చేతులు ఎక్కేసిన వైనం. తమ బ్యాంకు గ్యారెంటీలు తిరిగి ఇవ్వాలని లేక, ధాన్యం ఎత్తకుంటే EMD, ED జప్తు చేయాలి. కానీ లేక సాకుతో 580 కోట్లు తిరిగి ఇచ్చేసే కుట్ర. ఆ సొమ్ము పంచుకునేందుకు
ఇప్పటికే ఒప్పందం అని చెప్పేసి ఒక నమస్తే తెలంగాణలో ఒక ప్రధానమైన వార్త. సుమారు 437 కోట్ల రూపాయలను దిగమింగిరని ఒక వార్త ఇచ్చారు. ఇది సివిల్ సప్లై ఇప్పటితో ఉన్నది కాదు, ఫస్ట్ గత ప్రభుత్వంలో కూడా ఈ సివిల్ సప్లై అనేక అక్రమాలు జరిగిన ఒక ఆరోపణలు ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి అక్రమాలను కుంభకోణాలు ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు పందికొక్కులు తిన్న వడ్లే ఎక్కువ ఉంటాయి. అంటే దాన్ని ఏమంటారు, ఓ 1000 క్వింటాలు ఉంటే అలా 100 క్వింటాలు ఎలుకలు తిని పందికొక్కులు తిని కూడా లెక్కలు రాసుకునే పరిస్థితి ఉంటుంది. ఇలా ఇక సివిల్ సప్లై గురించి ఎంత రాసిన తక్కువ రేషన్ బియ్యం వినబతికిన రోజులు ఇవి పరిస్థితి. చాలామంది అధికారులు అవినీతి కూపంలో, సివిల్ సప్లై అధికారులు అవినీతి కూపంలో వీళ్ళు బయటపడడం వల్ల ఏమన్నట్టు ఒక రెవెన్యూ పోలీసు వాడు తప్ప ఇటువంటి మొత్తం ఇంకా బయటకు రాని శాఖలు, కుంభకోణాలు చాలా శాఖలు ఉన్నాయి. ఇంకా సిరిసిల్ల ఒక నిమిషం, ఆంధ్రజ్యోతి మెయిన్ పేజ్ అయిన ఒక సిరిసిల్ల వార్తలకు వద్దాం. 90 రోజుల్లో ముగించాలి. స్థానిక ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఫోన్ ట్యాపు మావోయిస్టుల సమాచారం కోసం అంటూ గత ప్రభుత్వం హయాంలో రివ్యూ కమిటీకి 615 మంది నెంబర్లట. అందులో ఆంధ్రజ్యోతి ఎండి నెంబర్ ఉందట. ఈయన చేసి ప్రభుత్వం ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. అప్పుడు 5 పైసలు పనికిరాని నెంబర్ అది. ఎందుకు ఆ ట్యాపింగ్ వాస్తవం కాదు, కానీ బదనాములు ఎక్కువ, పని తక్కువ అన్నట్టు ఉంది అంతా. ఇది ఒక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇవన్నీ లేనితోటి రోజుకొకటి ముంగడ పెట్టాలి. రోజు ట్యాపింగ్ అనాలి, ఇంకోటి అనాలి. ఇవన్నీ లీకులు ఎందుకు ఒకటేసారి యాక్షన్ తీసుకుంటే అయిపోతాయి కదా. పలానా నెంబర్లు డిస్ప్లే చేసి గివి తీసినా గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదా, అన్నీ మొత్తం డిస్ప్లే చేసేసి యాక్షన్ తీసుకోవాలి. రోజుకొక లీకేజ్ అన్నట్టు అంత ఒక మంచి అది ఏది సీరియల్ లెక్క. ముద్రా పేపర్లో కూడా 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు అన్ని మెయిన్గా బనకచెర్లలో పంచాయతీ ఎన్నికలది ప్రధానంగా ఫస్ట్ పేజీ తీసుకున్నారు అన్ని పేపర్లు. బీసీ రిజర్వ్ కట్టుబడి ఉన్నాం. ఎవరన్నారు? స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. హైకోర్టుకు తీర్పుకు అనుగుణంగా ఎన్నికలు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ గారు అంటే బీసీ రిజర్వ్ కట్టుబడి ఉన్నామంటారు, కానీ సాధ్యం కాని విషయం అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏంటిది సెంట్రల్లో ఆమోదం పొందాలంటారు కాబట్టి ఇప్పుడు అంత సాధ్యం అవుతుందో కాదు. ఇవన్నీ అయితే మాత్రం పెద్దలు మళ్ళీ ఎవడో కోర్టుకు పోతాడు, మళ్ళీ ఆగే అవకాశం ఉంటుంది కాబట్టి చూడాలి. ఇది 4013 మంది ఫోన్ల ట్యాప్ అట. పాత ఫీజు ఇంజనీరింగ్ ఫార్మసీలో ఈ ఏడాది పాత ఫీజులే. కిడ్నీ మార్పిడి దందా బిరబిరా కృష్ణమ్మ. ఐఏఎస్ అరవింద్ కుమార్కు మళ్ళీ ఏసీబీ పిలుపు. ఇరాన్పై మళ్ళీ దాట అణు కార్యక్రమం చేపడితే ఇరాన్పై మళ్ళీ దాడి. ఇరాన్ అధికారం మార్పు ఉండదు ట్రంప్. దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాల ధ్వంసం గాలే. రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేవారికి మిత్రులారా, నెలంతా పరేషాన్. 3 నెలల కోటకు ముప్పు తిప్పలు. మొదట్లో సాంకేతిక సమస్యలు. రేషన్ షాపులకు చేరిన 96% బియ్యం కొనసాగుతున్న పంపిణీ. గ్రౌండ్ రిపోర్ట్ చేశారు ఏది రేషన్ షాపుల మీద. ఇతను పోతు శ్రీనివాస్, జిల్లా కేంద్రంలోని బీవైనార్ చెందిన శ్రీనివాస్ బీడీ కంపెనీలో పనిచేస్తాడు. ఇంట్లో భార్య 2 పిల్లలు ఉంటారు. నెలకు 24 కిలో బియ్యం వస్తాయి. 3 నెలల బియ్యం 72 కిలో వచ్చాయి. మొన్నటి వరకు రేషన్ షాప్ వద్ద రద్దీ ఉండడంతో బియ్యం తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడ్డాడు. 2-3 షాపుల వద్దకు వచ్చి మరలిపోయాడు. బుధవారం పెద్దగా రద్దీ లేకపోవడంతో మొత్తానికైతే కొంచెం రేషన్ షాపులు గాడిలో పడి బియ్యం ఇస్తురని ఒక వార్త ఇవ్వడం జరిగింది. త్రిప్ట్లో చేరేందుకు ఆఖరి అవకాశం సిరిసిల్ల నేతలకు. ఇది కూడా చేర నేత కార్మికులు ఇది ఖచ్చితంగా త్రిప్ట్ పథకం చేరితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఇది కమ్యూనిటీ ఫెసిలిటీలు మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా చేరాల్సిన అవసరం ఉంది. పచ్చిగడ్డి సాగు చేయాలి కలెక్టరు. ఇంకేమిచ్చారు ముఖ్యం, ఎమర్జెన్సీపై బీజేపీ నిరసన. ఎమర్జెన్సీ అప్పుడు ఎన్నేళ్ళు అయిందట, 50 ఏళ్ళు అయిందట ఎమర్జెన్సీకి. గుప్త నిధులు లంకి బిందెలు. పూజల పేరిట గరాణ మోసాలు. లక్షలు దండుకున్న మోసగాళ్ళు నమ్మి మోసపోద్దంటున్న పోలీసులు. ఇది మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇదంటే పోలీసులు అవేర్నెస్ చేయాలి. ఎక్కడ ఏ లింకులు అయినా కూడా మళ్ళీ ఈ పెద్దూరుకో అగ్రహారంకో ఇక్కడ మన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకి లింకులు ఉంటాయి. ఎంత మొన్న ఈ అగ్రహారం వాళ్ళు దొరికారు వేములవాడ కాన్స్టిట్యున్సీ. ఇది ఎందుకు ఇది పని చేసుకొని బతకకే ఒక మంది కొంపలు ముంచుకుంటే లక్షలు వసూలు చేసి వాళ్ళ మూఢనమ్మకాలు వాళ్ళ క్షుద్ర పూజల పేరిట ఇదంతా దుర్మార్గం. ఇదైతే అసలు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఇది ఇంద్రాలు మించిన దురాలోచన. బిర్యానీ కోసం వెళ్ళి మృత్యువుల్లోకి. సాక్షిలో 3వ పేజీలో ఏమొచ్చిందంటే పగబట్టిన ప్రేమ తొలుత అంగీకరించి ఆ తర్వాత అడ్డు చెప్పిందని పోలీస్ కేసు పెట్టించిందని కన్నతల్లిపై కోపం. ప్రియుడు అతని సోదరుడితో కలిసి అమ్మని చంపించిన బాలిక. జీడిమెట్ల దారుణం కేసులో 3 నిందితుల రిమాండ్. వివరాలు వెల్లడించిన బాలానగర్ డీసీపీ శ్రీనివాస్.
ప్రియుడు అతడి సోదరుతో కలిసి 10వ తరగతి బాలిక కన్న తల్లిని చంపించిన కేసులో పోలీసులు నిందితులను రిమాండ్ తరలించారు. బుధవారం షపూర్ నగర్లో బాలానగర్ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ నరేష్ రెడ్డి, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లేష్, డిఐ కనకయ్యతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి 39 తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారిణిగా అంజలి తన ఇద్దరు కుమార్తెలు 16, 12 లతో కలిసి షపూర్ నగర్లో హెచ్ఎంటి సొసైటీలో నివసిస్తుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాల పెద్ద కుమార్తె 10వ తరగతి చదువుతుంది. ఆమెకు 8 నెలల క్రితం నల్గొండ జిల్లా కట్టంపూర్కు చెందిన శివ పద్యంతో ఇన్స్టాలో పరిచయం ఏర్పడిన ప్రేమకు దారితీసింది. వీరి ప్రేమను బాలిక తల్లి అంజలి తొలిత అంగీకరించిన, ఆ తర్వాత వ్యతిరేకించసాగింది. బాగా చదువుకోవాలని కుమార్తెను చెబుతూనే ప్రేమ విషయంలో మందలించింది. తల్లి మందలించడంతో ప్రియుడి చెంతకు. ఈ క్రమంలో ఈ నెల 18న బాలిక తన సోదరిని తీసుకొని కట్టంగూరుకు వెళ్ళి 4 రోజుల నుండి వచ్చింది. ఇది నచ్చని తల్లి కుమార్తెను తీవ్రంగా మందలించింది. తనను మందలించడంతో తల్లిపై కోపం పెంచుకున్న బాలిక ఈ నెల 19న కట్టంగూరు ప్రియుడు శివ వద్దకు వెళ్ళిపోయింది. మరునాడు బాలిక తల్లి అంజలి తన కూతుర్ని శివ కిడ్నాప్ చేశాడంటూ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శివపై కేసు నమోదు చేసి బాలికను తల్లికి అప్పగించారు. ఈ నెల 22న చెంతకు చేరిన కుమార్తెను తల్లి అంజలి గట్టిగా మందలించడంతో పాటు చేయి చేసుకుంది. శివను జైలుకు పంపించిన భయపెట్టింది. దీంతో తన ఇష్టానికి అడ్డుగా వస్తున్న తల్లిని ఎలాగైనా చంపాలని బాలిక గట్టిగా నిర్ణయించుకుంది. 23న సాయంత్రం శివను షపూర్ నగర్కు వచ్చి తన తల్లిని హత్య చేయాలని కోరింది. శివ అభ్యంతరం చెప్పడంతో తన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో శివ 10వ తరగతి చదువుతున్న తన తమ్ముడిని తీసుకొని సోమవారం షపూర్ నగర్కు వచ్చాడు. ఇంట్లో బాలిక ఏమొచ్చిందంటే ఇంకా అంజలి తల కొరుకు పెట్టి చిన్న కూతురు. ఇది ఎంత దుర్మార్గమైన సంఘటన మిత్రులారంటే 10వ తరగతి అంటే దగ్గర 14-15 సంవత్సరాలు. ఈ వయసులో ప్రేమలేందో నాకు అర్థం కాదు. కనీసం మైనర్ ఇల్లు అంటే ఒక హత్యకు కన్న తల్లిని హత్య చేసేంత పరిస్థితి వచ్చిందంటే ఇది అంటే పిల్లల మనస్తత్వాలు ఎట్లా మారుతున్నాయి. ఈ టీవీలు, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లు ఎంత దుర్మార్గమైన సంఘటన అంటే ఇది. అంజలి అని తెలంగాణ సాంస్కృతిక సారథి టీఎస్ఎస్లో పనిచేస్తున్న ఒక సింగర్, ఆమె బిడ్డ ప్రేమించిందట. మైనర్ ప్రేమిస్తే ప్రేమకు అడ్డం వస్తుంది మా తల్లి అని చెప్పేసి ప్రియునితో కలిసి మళ్ళీ ప్రియుని తమ్ముతో కలిసి మర్డర్ చేసిందట. అంటే ఈ ప్రపంచం ఇదంతా ఈ వ్యవస్థ లోకం ఏడిగిపోతుంది. మానవ సంబంధాలు ఏమవుతున్నాయి అసలు. గంత చిన్న వయసులో హత్య చేయాలని ఒక ఆలోచన రావడం ఎంత అంటే ఎటువంటి సమాజంలో పెరుగుతున్నాం మనం. దీనికి తోడు పూర్వం తల్లి మంచిగా చంపిందని చెప్తుంది. అంటే బుద్ధి ఉండాలి అసలు. ఫస్ట్ పిల్లల్ని పెంచే పద్ధతి గదేనా అసలు. కొడుకు హత్య చేస్తే చంపింది కరెక్ట్ అని మాట్లాడుతుందంటే ఎంత దుర్మార్గమైన వ్యవస్థ. ఫస్ట్ పోలీసులు ఆ తల్లి మీద కూడా కేసు పెట్టి లోపల. తల్లి కూడా అసలు అంజలి గారు కూడా కొంచెం అంటే బిడ్డ మీద పర్యవేక్షణ ఉన్నా లేకున్నా కౌన్సిలింగ్ ఇచ్చే తల్లి ఎట్లా చెప్తే అట్లా పిల్లలు వింటారు. ఒకటేసారి పిల్లల మనస్తత్వం మారాలంటే కూడా కొట్టడము తిట్టడంతో కాదు. చేయిలు దాటిపోయినాక ఏం చేస్తాం మనం? మళ్ళీ వాళ్ళని దగ్గర తీసుకోవాలి, ప్రేమతో కౌన్సిలింగ్ ఇవ్వాలి, మార్చుకునే ప్రయత్నం చేయాలి. పిల్లలను 4 గోడల మధ్య తాళం వేస్తానో కొడితేనో మారరు. అసలు ఫోన్ లేదు అసలు అమ్మాయిలకు కాదు, ఈ మైనర్లకు ఫోన్లు ఇచ్చుడే బేకార్. ఇది అసలు ప్రతి ఇంట్లో జరుగుతున్న వ్యవహారమే. ఇది చాలా బాధాకరమైన సంఘటన. పాపం అది ఒక నిండు ప్రాణం పోయింది అక్కడ. ఓకే మిత్రులారా, సిరిసిల్ల వార్తలు కూడా వ్యాపారులందరికీ రైతు బజార్ను తరలించాలి కలెక్టరేట్లో. ఓకే మిత్రులారా, ఈరోజు మార్నింగ్ న్యూస్కి ఇంతటితో ముగిద్దాం. ఎందుకంటే రోజు ఇప్పుడు మాకు అంత కొత్త వ్యవస్థ కాబట్టి కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవాళ నెట్ లేదు, అన్నీ ఒక్కొక్కటి అధిగమిస్తూ కొంచెం ఇంకా ఈ మార్నింగ్ న్యూస్ మేము ఇంకా కొంచెం మెరుగుపరుచుకుంటాం. కొంచెం ఇప్పుడు ఇంకా మంచి ట్రైనింగ్ కూడా అవుతాం. మా టీం కూడా ఇంకా ట్రైనింగ్ అవుతుంది. ఖచ్చితంగా మీకు అనుకూలంగా మీరు మెచ్చే విధంగా ఇంకా మార్నింగ్ న్యూస్ ఉంటుంది మిత్రులారా. ధన్యవాదాలు. ఇంకో విషయం చెప్పాలి. ఇలా వాట్సాప్కు ఒక ఫోటో పంపించారు నాకు. ఇది చూడాలి. సిరిసిల్ల వాళ్ళకి స్పెషల్ అండి ఇది చూడండి. ఇది మంచి ఒకసారి జూమ్ చేసుకోది. గత కొంతకాలంగా నిలిచిపోయిన పద్మశాలి భవన నిర్మాణ పనులు మరియు శ్రీ శివభక్తి మార్కండేయ స్వామి దేవాలయ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగించే విధంగా సహకరించిన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు. గోలి వెంకటరమణ, అధ్యక్షులు పద్మశాలి సంఘం సిరిసిల్ల. ఈ ముచ్చట చెప్పాలి మనం ఇప్పుడు. గోలి వెంకటరమణ గారు అన్న నాకు కూడా పరిచయం దగ్గర. ఏం చేసిన గత కొంతకాలంగా పద్మశాలి భవనం నిలిచిపోయిందని పెట్టు. మా నచ్చినాక 4 ఏళ్ళే పద్మశాలి గుడిని కూలగొట్టి 4 సంవత్సరాలు ఆయే. ఇప్పటి వరకు తట్టెడు మట్టి దిత్తలేడు. అక్కడ ఏది మన ప్రతి
ప్రతి మార్కండే జయంతి కూడా ఖాళీ కూలగొట్టే జాగాలు చేసుకుంటారు. ఏమనిపిస్తుంది కావచ్చు, మా సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు కూడా ఆలోచన చేయాలి. ఉన్న పూజలు రోజు పూజలు అందుకున్న మార్కండే గుడి కూలగొట్టి ఆ మూలకు పెట్టిర్రు. ఆ సిరిసిల్ల కూడా మంచిది కాదు. ఏదో మాట ఇచ్చారట కేకే మహేందర్ రెడ్డి అన్న మా గోలెంకట్రాములకు మాట ఇచ్చిండు. ఏది మొన్న మీటింగ్ పెట్టాడ పద్మశాలి సంఘ భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ నిధులతో కొనసాగించే విధంగా సహకరించండి అంతే. మిత్రులారా, సిరిసిల్ల పట్టణ ప్రజలు మొత్తం పద్మశాలి సమాజం ఇది తెలుసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 5 ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు 5 ఎకరాలు దగ్గర 2 నుంచి 3 కోట్ల రూపాయలకి ఎకరం, ఇప్పుడు అక్కడ 15 కోట్ల రూపాయల జాగా పద్మశాలి సంఘానికి కేటాయించిరానాడు. దాంతోపాటు 5 కోట్ల నిధులను సంఘ భవనానికి కేటాయించాడు. ఈ 5 కోట్లే కాకుండా 3 కోట్లు టెస్కోలో కూడా అదనంగా పెట్టాడు. అంటే సుమారు 8 కోట్ల అది 5 ఎకరాలు ఇచ్చి ఏ రోజు కూడా పద్మశాలి సంఘం నాయకులు కేటీఆర్ గారికి ఇట్లా ఫ్లెక్సీ పెట్టలే. ఆ పద్మశాలి సంఘం బిల్డింగ్ మధ్యలో అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాదిన్నర నుంచి ఇంతవరకు ఆ పని ఆపేసిరు, బిల్లులు ఇస్తలేరు కాంట్రాక్టర్కు, ఆ శిలుం పడుతున్నాయి అవి ఏది సలాక. దాని మీద ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయలేదు. ఈ సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మొన్నేదో మీటింగ్ పెట్టాట, వీళ్ళ విరాళాల పైసలు మీరు కట్టుకోరు అంటే ఈ పెద్ద ఫ్లెక్సీ పెద్ద అంటే దగ్గర గోలెంకట్రామన లైఫ్లో ఫస్ట్ ఖర్చు, ఇంత పెద్ద ఖర్చు ఏడా అంబేద్కర్ కాడ గాంధీ కాడ దగ్గర మామూలు పెద్ద ఫ్లెక్సీలు కావు. గుడి 4 ఏళ్ళలో గుడి కట్టలే వెంకటరమణ మార్కండే గుడి కట్టలే. అకౌంట్లో అమౌంట్ ఉండగా విరాళాల పైసలు కూడా ఇంత స్టార్ట్ చేస్తే అయిపోవు కదా. బండి సంజయనని రప్పిత్తివి, ఆసీనాన్ని రప్పిత్తివి, ఆ గుడికాడు కొబ్బరికాయలు కొట్టిత్తివి. మరి ఎటువామి గుడి ఇప్పుడు దరఖాస్తు చేసిండు కాంగ్రెస్ పట్టణాధ్యక్షునికి మా మహేందర్ రెడ్డి అన్నకు గోలెంకట్రామన దరఖాస్తు చేసిండు, అయ్యా నాకు పట్టణాధ్యక్షుడు ఇయ్య అని చెప్పి. ఇదొక భాగం. అయ్యా ఆ దరఖాస్తులో భాగం ఈ పెద్ద ఫ్లెక్సీ అన్నట్టుగా 5 పైసల రూపాయలు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలి సంఘానికి ఇయ్యలే, ఒక గుడికి ఇయ్యలే. కేవలం ఇప్పుడు మా రమణ వెంకటరమణ కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు పదవి కావాలి కాబట్టి ఇప్పుడు పద్మశాలి సంఘాన్ని దగ్గర పెట్టుకొని దగ్గర 10 ఏళ్ళు అయిందో 8 ఏళ్ళు అయిందో అన్న సిరిసిల్ల చరిత్ర ఇన్ని సంవత్సరాలు చేసిన చరిత్ర వలకుండా పద్మశాలి సంఘం లీడర్లల్లో సరే చేతి పద్మశాలి సమాజానికి మేలు జరిగే పరిస్థితి కన్నా ఇది ఎందుకే ఇది నవ్వుకుంటారు సిరిసిల్ల. ఎవరు ఎన్ని పైసలు ఇచ్చిర్రో మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మహేందర్ రెడ్డి అన్న దీనికి ఎన్ని పైసలు ఇచ్చిర్రో రేపు ప్రకటించు, ప్రెస్ మీట్ పెట్టి. సహకరించిన అన్నావు కదా, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగించే విధంగా సహకరించిన ఎన్ని పైసలు ప్రకటించారు, ఎన్ని ఇచ్చిరు నీకు, మరి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాం. కొత్తలోకి అవకాశం ఇవ్వ, కొత్తలోకి నా పద్మశాలి సంఘం అవకాశం ఇస్తే ఆయనన్నా కడతాడు కావచ్చు, నీతో కాదు. ఇక ఇప్పుడు నువ్వు ఈ పద్మశాలి సమాజం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలకు పోయిన మరి ఏం చేసినావు ఏడాదిన్నరలా ఆలోచన చేయాలి కదా. ఇంత పెద్ద ఫ్లెక్సీలు అవసరం అన్న, ఎవరు చూస్తే నవ్వుతున్నారు అక్కడ పద్మశాలి సంఘం నాయకులు. ఆడ 8 కోట్ల రూపాయలు 5 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకు కనీసం కృతజ్ఞత చెప్పలే. ఇక్కడనేమో సూత్తంతి చేత్తంతి అన్నోళ్ళకేమో ఇంత పెద్ద ఫ్లెక్సీ పెడితే ఇంట్లో ఎవరో పెట్టిండు. ఇంకా రేవంత్ రెడ్డి గారిది, నటరాజు మీనాక్షి, మహేష్ అన్నది, శ్రీధర్ అన్నది, నాగుల్ సత్తన్న, సంగీతం మొత్తం కాంగ్రెస్ వాళ్ళు. ఇలా ఒక్కళ్ళను వేరేటోళ్ళు లేరు. ఒక మా స్వరూప్ పక్కన పెట్టినట్టున్నాడు ఏం చైర్మన్. ఇది పరిస్థితి మిత్రులారా. వెంకటరమణ ఇది గిసోటి బంద్ అయ్యింది. ఎందుకే ఇది ఏమైనా వస్తుందా అన్న దీంతో? నిజంగా ఈ ఫ్లెక్సీ ఎప్పుడు పెట్టాలి చెప్పాలన్న? గుడి కంప్లీట్ చేసినాక నీ పద్మశాలి సంఘం బిల్డింగ్ కంప్లీట్ అయ్యడానికి నిధులు ఇచ్చి కాంట్రాక్ట్ మొత్తం కాంట్రాక్ట్ వర్క్ కంప్లీట్ అయినాక ఇంతకంటే పెద్దది పెట్టిగా నిలొప్పుకుంటా. ఒక్క పని చేయలేదు మహేందర్ రెడ్డి అన్న. నీకు ఏం పని చేసింది చెప్పు పద్మశాలి సమాజానికి? నాకైతే ఇప్పటి నమ్మకం లేదు. నువ్వు ఇంత పెద్ద దీనికి పైసలు ఇచ్చి కంప్లీట్ చేస్తారని నమ్మకం అయితే లేదు కాంగ్రెస్ వాళ్ళ మీద. చేస్తే మాత్రం నేనే కృతజ్ఞతలు చెప్తూ ఇదే స్క్రీన్ ముంగట మళ్ళీ వార్త చదువుతా. కానీ అప్పటి వరకు ఇట్లా నీ పరువు అయితే తీసుకోకు. ఇట్లా పెద్ద ఫ్లెక్సీలు పెట్టి పరువు తీసుకోకు. మొత్తం ఈ మీటింగ్ పెడుతున్నారు ఈయన మీద. మొత్తం పద్మశాలి సంఘం నాయకులంతా ఒకటై మళ్ళీ ఏం చేసారు, కాంగ్రెస్ ప్రభుత్వం కేకే మహేందర్ రెడ్డి గారు ఎన్ని పైసలు ఇచ్చారని చెప్పి ఇలా మీటింగ్ పెట్టి అడుగుతారట. మరి ఇట్లా ఏమైతే పరిస్థితి అది ఉన్న పదవి ఉంటుందో కానీ మొత్తానికైతే మా గోలు వెంకటరమణ అన్న అయితే బ్రహ్మాండంగా మా మహేందర్ రెడ్డి అన్న అడుగుజాడలు అద్భుతంగా నడుస్తుంటూ రేపు ఎన్ని పట్టణాధ్యక్షుడు ఇచ్చుడైతే డౌటే మా మహేందర్ అన్న. ఆయన ఆల్రెడీ ఒకళ్ళని అనుకున్నాడు, ఆయనకే ఇచ్చే పరిస్థితి వెంకన్న. ఓకే అన్న, కొంచెం చూడు మళ్ళీ పరిస్థితి అయితే కులానికి అయితే మేలు చేసే ప్రయత్నం చేయి వెంకటరమణ అన్న. ఇదంతా చూద్దాం ఈ పరిస్థితి. కానీ మామూలు ఫ్లెక్స్ పెట్టలే అమ్మతాడు. ఇంకా పైసలు ఇస్తే ఇంకా పెద్దది పెట్టుకోసం మహేందర్ అన్న. ఈ పెట్టినది కన్నా మహేందర్ అన్న ఈ ఫ్లెక్సీ పెట్టినది కానీ పైసలు చెప్పనట్టు చూడు పాపం పద్మశాలి సంఘానికి. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఈ మార్నింగ్ న్యూస్ ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.